తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ న్యాయ విచారణ చేపట్టారు. సంబంధిత నివేదికను నిన్నటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బజ్జాకు ఆయన అందజేశారు. నేడు ఆ నివేదిక సీఎంకు చేరింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్తో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిఎస్ రామకృష్ణారావు భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై వీరంతా చర్చించారు. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని, దీనికి కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని నివేదికలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్టు తెలిసింది. వ్యవస్థలు కాకుండా వ్యక్తులు ఇష్టాల ప్రకారం పనులు జరిగాయని, ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని, ఇలా పలు అంశాలను కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ నివేదికను రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అందజేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, సీఎం రేవంత్ రెడ్డి చేతికి కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అందించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ రిపోర్టును ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు అందజేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజీల్లో నిర్మాణ లోపం ఉంది. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటు గురి కావడం, అదేవిధంగా అన్నారం, సుందిల్లా బ్యారేజీలకు సీపేజీలు ఏర్పడటంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ మేరకు కాళేశ్వరం కమిషన్ను ఏర్పాటు చేశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్గా జస్టిస్ పినాకి చంద్రఘోష్, పీసీ ఘోష్ వ్యవహరించారు. దాదాపు 15 నెలలు కాళేశ్వరం కమిషన్ మొత్తం 115 మందిని క్రాస్ ఎగ్జామినేషన్తో పాటు విచారణ చేసింది. కొంతమందిని సాక్షులుగా విచారించింది. వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. మే 31వ తేదీతోటే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గడువు ముగిసినప్పటికీ మరో 2 నెలల పాటు రాష్ట్ర ప్రభుత్వం అంటే జూలై 31వ తేదీ వరకు కాళేశ్వరం కమిషన్ గడువును పెంచింది. దీంతో నిన్నటితో కాళేశ్వరం కమిషన్ పదవీకాలం పూర్తయింది, గడువు పూర్తయింది. దీంతో కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ పీసీ ఘోష్ ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి రాహుల్ బజ్జాకు నివేదికను అందజేశారు. రాహుల్ బజ్జా రాష్ట్ర ప్రభుత్వ ఇరిగేషన్ శాఖ మంత్రికి ఈ నివేదికను అందజేశారు. దీంతో ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఇచ్చినటువంటి రిపోర్టును అందజేశారు. ఇందులో ఏ అంశాలు ఉన్నాయన్న దానిపైన సీఎం రేవంత్ రెడ్డితో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇరిగేషన్ అధికారులు చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఈ కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ఇచ్చినటువంటి రిపోర్టును రాబోయే కేబినెట్ సమావేశంలో చర్చించి ఆ తర్వాత అసెంబ్లీలో దీన్ని పెట్టే అవకాశం కూడా కనపడుతోంది. ముఖ్యంగా అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టును చర్చకు పెడతారా, లేకపోతే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారనేది కూడా ఇక్కడ ప్రధానాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ బ్యారేజ్ బీఆర్ఎస్ హయాంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటు, అదేవిధంగా అన్నారం, సుందిల్లా సీపేజీలు ఏర్పడ్డాయంటూ కాంగ్రెస్ పార్టీ
ఆరోపించింది. ఆ తర్వాత అధికారంలోకి రాగానే కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే మే 31వ తేదీ తర్వాత 2 నెలలు కాళేశ్వరం కమిషన్ గడువు పెంచిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు కమిషన్ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని కోరింది. దీంతో జూన్ 6వ తేదీన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈటెల రాజేందర్ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ విచారణ జరిపారు. కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత జూన్ 9వ తేదీన మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. ఇక జూన్ 11వ తేదీన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మరొకసారి కాళేశ్వరం కమిషన్కు అదనపు సమాచారాన్ని ఇవ్వడానికి మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి కమిషన్ చైర్మన్ కలిసి అదనపు సమాచారాన్ని ఇచ్చి వచ్చారు. దీంతో రాజకీయ నేతల విచారణ కూడా పూర్తయింది. మొత్తం 115 మందిలో ఇందులో కాళేశ్వరం కమిషన్ నిర్మాణంలో భాగస్వాములైనటువంటి ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, సాగునీటి రంగ నిపుణులతో పాటు రాజకీయ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి ఈ ప్రాజెక్టులో అప్పుడు మంత్రులుగా పనిచేసిన హరీష్ రావు, ఈటెల రాజేందర్తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ చేసి ఒక రిపోర్టును తయారు చేసింది. ఆ రిపోర్టును ఇరిగేషన్ శాఖ రాహుల్ బొజ్జాకు కమిషన్ చైర్మన్ అందజేశారు. ప్రధానంగా ఈ రిపోర్ట్లో వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టానుసారం పనులు జరిగాయని, అలాగే ఉన్నత స్థాయిలో ఒత్తిళ్లు కూడా వచ్చాయని, ఈ రిపోర్ట్లో అవినీతి కూడా జరిగిందంటూ కూడా కాళేశ్వరం విషయంలో రిపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి ఎప్పటి నుంచో రాజకీయంగా కొన్ని వివాదాలు నడుస్తూ ఉన్నాయి. అప్పటి అధికార పార్టీ అయిన బీఆర్ఎస్ నేతలని అరెస్టులు కూడా చేస్తారు, పై స్థాయిలో ఉన్న వాళ్ళనే అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. మరి ఈ రిపోర్ట్లో కీలక అంశాలు కనుక ఉంటే అరెస్టులు జరిగే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో ప్రభుత్వం రిపోర్టును అధికారికంగా బయటపెట్టాల్సి ఉంది. ఇప్పటివరకు నిన్ననే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ సంబంధిత శాఖ అధికారికి రిపోర్టును అందజేశారు. అతను మంత్రికి అందజేశారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ శాఖ మంత్రి అందజేశారు. అయితే ఈ రిపోర్ట్లో ఏ అంశాలు ఉన్నాయి, ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్పై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు అప్పుడు ఆదేశించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఎస్ఏతో అధ్యయనం చేయించింది. నిర్మాణ లోపానికి సంబంధించి అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేస్తూ కమిషన్ ఏర్పాటు చేశారు. దాదాపు 15 నెలల పాటు ఈ కమిషన్ పనిచేసింది. ఇప్పుడు ఈ కమిషన్ రిపోర్టును పూర్తి స్థాయిలో ప్రభుత్వం అధ్యయనం చేసిన తర్వాత, అదేవిధంగా న్యాయ నిపుణుల సలహా తీసుకున్న తర్వాత క్యాబినెట్లో చర్చకు పెట్టాలి. చర్చకు పెట్టిన తర్వాత అసెంబ్లీలో పెడతారా, లేకపోతే ఈ రిపోర్టును బహిర్గతపరుస్తారా అనేది ప్రభుత్వ అభిష్టం మేరకు వీలుపడి ఉంటుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి అప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, కీలకమైన శాఖలు అంటే ఇరిగేషన్ శాఖ మంత్రులుగా చేసిన వాళ్ళు, ఇతర కీలక పదవుల్లో కొనసాగిన వాళ్ళకి సంబంధించి గతంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్నవారు కేసీఆర్ టార్గెట్గా, హరీష్ రావు టార్గెట్గా ఆరోపణలు చేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ మాత్రమే కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అనేక పంప్ హౌజులు, సబ్ స్టేషన్లు, పవర్ స్టేషన్లు ఉన్నాయంటూ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాతనే రాష్ట్రంలో సాగునీటికి సంబంధించి అనేక లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాము, 2 పంటలకు నీళ్లు ఇచ్చామంటూ కూడా బీఆర్ఎస్ మొదటి నుంచి చెప్తూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాతనే రాష్ట్రంలో పంటల విస్తీర్ణం కూడా పెరిగింది, వరి విస్తీర్ణం పెరిగిందనేది బీఆర్ఎస్ చెప్తూ వస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ నివేదికను కేబినెట్లో చర్చించిన తర్వాతే బయటపెట్టే అవకాశం ఉంది. నేరుగా బయట పెడతారా, లేకపోతే అసెంబ్లీలో చర్చకు పెడతారనేది ఇక్కడ కీలక అంశంగా మారింది. దీనికి సంబంధించి కాళేశ్వరం రిపోర్ట్లో ఏ అంశాలను కమిషన్ చైర్మన్ పొందుపరిచారు, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో 115 మందిని క్రాస్ ఎగ్జామినేషన్ ద్వారా సాక్షులుగా విచారణ చేసిన తర్వాత ఇందులో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. నిర్ణయం తీసుకుంటే సంబంధిత శాఖ అధికారులపై చర్యలు ఉంటాయా, లేకపోతే పొలిటికల్ పరమైన చర్యలు ఉంటాయనేది కూడా ఇక్కడ కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికిప్పుడే దీనిపైన అరెస్టులు ఉంటాయా, లేకపోతే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన వారిపై ఏమైనా చర్యలు ఉంటాయా అనేది మాత్రం ఇది పూర్తిగా సందేహాస్పదంగానే మనం భావించాల్సి ఉంటుంది. పూర్తిగా ప్రభుత్వం ఈ రిపోర్టును బయటపెట్టిన తర్వాతనే అందులో ఉన్న అంశాల ఆధారంగానే చర్యలు ఉండే అవకాశం మాత్రం మనకు కనపడుతుంది. ప్రధానంగా అయితే కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ అయితే ప్రభుత్వం చేతికి వచ్చింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ మీద అనేక ఆరోపణలు కాంగ్రెస్ నేతలు చేసిన సందర్భం ఉంది. ఇప్పుడు కమిషన్ అయితే రిపోర్టు సబ్మిట్ చేసింది. ఇప్పుడు దీని మీద బీఆర్ఎస్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎందుకంటే గత నుంచి ఇవన్నీ కూడా కాంగ్రెస్ అక్రమంగా బీఆర్ఎస్ని ఇరికించాలని చూస్తుంది, ఏదో రకంగా దోషించేయాలని చూస్తుందని ఆరోపించిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఏమైనా స్పందించింది ఇప్పటివరకు? కాళేశ్వరం కమిషన్కి సంబంధించి బీఆర్ఎస్ మొదటి నుంచి కాళేశ్వరం
ప్రాజెక్టు నిర్మాణాన్ని తమకు అడ్వాంటేజ్గా చెప్పుకుంటూ వస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే రాష్ట్రంలో 2 పంటలకు నీళ్లు వచ్చాయి, అనేక చెరువులకు నీళ్లు ఇవ్వగలిగాము, రిజర్వాయర్లను నింపగలిగాము అనేది మొదటి నుంచి బీఆర్ఎస్ చెప్తూ వస్తుంది. అయితే ఎప్పుడైతే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసి సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్ను విచారణకు పిలిచినప్పుడు కేసీఆర్ హాజరవుతారా లేదా అనే సందేహం కూడా వచ్చింది. గతంలో విద్యుత్ కమిషన్ కేసీఆర్ను విచారణకు హాజరు కావాలని పిలిచినప్పుడు ఆయన లేఖ ద్వారా ఏదైతే విద్యుత్ కమిషన్కు తన అభిప్రాయం తెలిపారు, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరవుతారా లేదా అన్న సందేహం వచ్చినప్పుడు కేసీఆర్ స్వయంగా జూన్ 11వ తేదీన కాళేశ్వరం కమిషన్ చైర్మన్ ముందు హాజరయ్యి తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో చర్చలు జరిపారు. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టు నిన్ననే ఇరిగేషన్ ముఖ్య కార్యదర్శికి ఇచ్చారు కాబట్టి కాళేశ్వరం కమిషన్ రిపోర్టులో ఏ అంశాలు ఉండే అవకాశం ఉంది, ఒకవేళ ప్రభుత్వం కేబినెట్లో చర్చించిన తర్వాత అసెంబ్లీలో చర్చకు పెడితే బీఆర్ఎస్ వ్యూహం ఏ విధంగా ఉండాలి, ఒకవేళ బయటకు బహిర్గత పరిస్తే బీఆర్ఎస్ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో రైతాంగానికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకు ఏ విధమైన మేలు జరిగింది అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుకు స్పష్టం చేశారు. ఇప్పటికే దీనిపై మాజీ మంత్రి హరీష్ రావు అనేక సందర్భాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణకు జరిగినటువంటి లాభాలు, రైతాంగానికి జరిగినటువంటి ఉపయోగాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సైతం సూర్యాపేటలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన పరిస్థితి మనకు కనపడుతుంది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒకటి మేడిగడ్డ బ్యారేజ్లో పిల్లర్ల కుంగుబాటు, ఆ తర్వాత అన్నారం సుద్దిల్లా సీపేజీలు ఏర్పడడం, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ రిపోర్టు ప్రభుత్వానికి చేరింది కాబట్టి ఆ ప్రభుత్వం రిపోర్టులో ఉన్నటువంటి అంశాలు బయటపెట్టిన తర్వాత ఎవరి మీద చర్యలు తీసుకుంటుంది, శాఖాపరమైన చర్యలు ఉంటాయా లేకపోతే పొలిటికల్గా ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అనేది మనం చూడాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సలీం.